అలాగే మహాశివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుంచి పాటించడం మొదలుపెట్టాలి. త్రయోదశి రోజు ఒక పూట భోజనం చేసి నేలపై నిద్రపోవాలి. అనంతరం చతుర్దశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించడం, జాగరణతో ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. జాగరణ అంటే శివుడిపై మనసు లగ్నం చేయడం అండి, సినిమాలు చూడడం కాదండోయ్. శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిందే. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, అది అందరికీ తెలిసిందే. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. మరి ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలమిస్తుంది. శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ చేయాలి. మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ చేయాలి. నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలక మలాలతో పూజ సాగించాలి. ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే. శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణ షట్కం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించిన శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు జాగరణ ఉండడం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్య పరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు అయితే పేర్కొంటున్నాయి. సో అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి రోజు మంచి శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.